ఎస్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి జీవో రానైతే వచ్చింది. 35 మందితో కూడినటువంటి జీవోనైతే విడుదల చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎంపీ ఎలక్షన్స్ కోడ్కు ముందు రోజు ఇచ్చినటువంటి జీవోనే మళ్ళీ ఈ రోజు అయితే విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే నాని. 35 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఒకటి బయటకు వచ్చింది. కొంతమంది దానిలో అసంతృప్తులు కనబడతా ఉన్నారు. పేర్లు అప్రస్తుతమైనప్పటికీ కూడా అసంతృప్తులు అయితే కనబడతా ఉన్నారు. అసంతృప్తుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే ముందుగానైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రోజున ఈ జీవో రావడం కాంగ్రెస్ శ్రేణులకు ఒక నూతన ఉత్తేజం. డెఫినెట్గా అవకాశం పొందిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా సుదీర్ఘ ప్రయాణం తర్వాత, పోరాటం తర్వాత వాళ్ళకు అందిన ఒక చిన్న చిరుకానికే ఇది. అది చాలా స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా అవి ఇచ్చింది కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాని వాళ్ళకు మళ్ళీ ఇంకో లిస్ట్ ఉన్నది. ఇంకో 35-40 ఉంటుంది లిస్టు. తర్వాత ప్రభుత్వ పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి డెఫినెట్గా నేనేమంటున్నానంటే, పనిచేసిన వాళ్ళని ఎవరిని కూడా ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఎవరికి నష్టం చేయదు. వాళ్ళకి అవకాశాలు సృష్టిస్తుంది. అవకాశాల కోసం మీరేమీ ఏమంటారు బాధపడాల్సిన అవసరం ఉండదు నా దృష్టిలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ జిల్లాలో ఎవరు పనిచేసిందనే దాని మీద కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది పార్టీది. సో పార్టీ వాళ్ళకి మేలు చేస్తుందని నేను కోరుకుంటాను. ఎస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా మొన్న జరిగినటువంటి 6వ తారీఖున ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలవడం జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ యొక్క చర్చను మీరు అంటే స్వీకరిస్తున్నారా, లేదు అంటే ఆ చర్చ అవసరం లేదనుకుంటున్నారా? ఇంకా భద్రాద్రికి సంబంధించినటువంటి, భద్రాచలానికి సంబంధించినటువంటి 7 మండలాల ఇష్యూ దానిలో ప్రధానంగా కనబడతా ఉంది. ఉద్యమకారుడిగా మీరు చెప్పేటువంటి మాట. ఒకటి భద్రాచలం 7 మండలాలదనేది ఆ రోజు పోరాడినాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మేము నిలదీసినాం. ఉద్యమ కాలంలో కూడా దాన్ని ఈ 123 గ్రామాలు మాత్రమే ఆంధ్రాకు పోయేటట్టుగా ఆ రోజులో చేసి ఒక ప్రయత్నం చేసింది. కానీ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత మంత్రివర్గ కూర్పు కంటే ముందే దాని ఆర్డినెన్స్ రిలీజ్ చేయడం అది జరిగిపోయింది. దానికి ఏదో తూతు మంత్రంగా బీఆర్ఎస్ కొట్లాడినట్టు చేసింది, కాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు మనం దాన్ని సాధించగలమే అనే దాని విషయంలో మనం డెఫినెట్గా ఇప్పుడు ఈ ఇరు రాష్ట్రాల యొక్క సమావేశంలో కూడా దాని చర్చ వస్తుంది, ఎంత మేరకు చేయాలి. సరే, ఓవరాల్గా ఏంటంటే నా దృష్టిలో ఈ చర్చలు ఈ 10 సంవత్సరాల కాలంలోనే పూర్తయి ఒక కొలిక్కి రావాల్సిన పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ నిర్లక్ష్యంగా ఉన్నారని అనుకోవచ్చు. ఒకసారి కేసీఆర్ గారు, బాబు గారు, ఒకసారి కేసీఆర్ గారు, జగన్ గారు నిర్లక్ష్యంగా ఉన్నారో, నిర్లిప్తంగా ఉన్నారో, లేకపోతే అప్పుడు అది అవసరమా లేదా అనుకున్నారో కానీ 2 రాష్ట్రాల ప్రజలకు కొంత నష్టం జరిగింది. సో రాష్ట్రాలకు నష్టం జరగకుండా, ఇరు రాష్ట్రాల ప్రజలకు నష్టం జరగకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలోని అంశాలు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు సాధించుకోవాల్సింది. అట్ ద సేమ్ టైం ఉమ్మడిగా కేంద్రం మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చైనా సరే అదనపు నిధులు 2 రాష్ట్రాలకు తీసుకురావాల్సిన అంశంలో కార్యాచరణ ఉంటుందని కోరుకుంటున్నా. దాంతోపాటు ఇప్పుడు భద్రాద్రి సంబంధించిన అంశంలో కూడా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రత్యేకించి అది ఏజెన్సీ ప్రాంతం అవడం వల్ల కూడా ఇప్పుడు చాలామంది బీజేపీ మిత్రులు రాముని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు కాబట్టి నేనేమంటే మనవాడే అచ్చెన్నాయుడు కాదు, రామ్మోహన్ నాయుడు ఎర్రన్నాయుడు గారి కొడుకు ఏవియేషన్ మినిస్టర్ అయ్యిండు, ఎంఓఎస్ అయ్యిండు. సో ఆ పాలొంచ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అది కనుక మనం చేసుకోగలిగితే ఇంటర్నేషనల్గా భద్రాద్రి రాముని దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ఆ ఏరియా నుంచి ట్రాన్స్పోర్టేషన్ కుంట, రాంపచోడవరం, రాజమండ్రి, ఇట్లా మళ్ళీ ఈ నుంచి ఇటు రాయపూర్కు ఇంకోటి, తర్వాత విజయనగరం కూడా మనం చేసుకోవచ్చు. అది పూర్తి ఏజెన్సీ ప్రాంతమే, ట్రాన్స్పోర్టేషన్ లేకుంటున్నది కాబట్టి అట్లాంటి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి చాలామంది. హైదరాబాద్కు ఆంధ్రాకు కూడా, అంటే తెలంగాణకు ఆంధ్రాకు కూడా దూరం తగ్గే అవకాశాలు, సూచనలు కూడా ఇవ్వమని చెప్తున్నాం. ఆ విషయాల్లో కొంతమంది చెప్తున్నారు హైదరాబాద్ విజయవాడను టాప్ గేర్లో దాదాపు 2 అవర్స్లోనే పోయేటట్టుగా చేస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇటు హైదరాబాద్ కర్నూలు ఇవంతా ఒక ఎత్తు అయితే నీటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈసారి ఒక
ప్రత్యేక ప్రణాళిక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తారనే ఒక ఆలోచన అయితే ఉన్నది. అది మంత్రుల కమిటీ ఉంది, అధికారుల కమిటీ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఉభయ రాష్ట్రాల శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో, తెలుగు రాష్ట్రాల శ్రేయోభిలాషులు, ఆ ప్రతిపాదనలు కూడా మనం పబ్లిక్ డొమైన్లోను మీన్స్ సోషల్ మీడియాలో కావచ్చు, మాకు నేరుగా అంటే మీన్స్ ప్రభుత్వ ఏదైతే ఛానల్ ఉంటుందో త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు అందిస్తే మంచి ఆలోచనలు వస్తే బెటర్. నేనైతే నా ఉద్దేశం గతంలో బాబు గారు జగన్ గారు కలిసినప్పుడు నదుల అనుసంధానం కలుస్తుంది చేస్తారు అని అన్నాను. అంటే వీళ్ళు మంచిగా ఇది మంచి పేరు వస్తుంది. ఇప్పుడు కొన్ని చరిత్రలో ఎవరికి చేయలేని అంశాలు కలిసి వస్తాయి. అది వాళ్ళిద్దరికి ఉండే ఏది గోదావరిని కృష్ణమ్మని కనుక కలిపితే నువ్వు ఆదరిని నేను ఈదరిని అన్నట్టు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నట్టుగా ఆంధ్ర ఆదరి ఉన్నా తెలంగాణ ఈదరి ఉన్నా గోదావరి కృష్ణమ్మలను కలిపితే ఉభయ రాష్ట్రాలకు చాలా మేలు జరుగుతుంది. తర్వాత వేస్ట్ ఆఫ్ ది వాటర్ అనేది మనం అరికట్టవచ్చు. ఇప్పుడు కాళేశ్వరం అని కట్టిండు మనోడు మొత్తం, ఇప్పుడు ఆడ నీళ్ళే ఆగలేని స్థితి వచ్చింది. అట్లా కాకుండా మంచి ప్రాజెక్టులు ప్లాన్ చేస్తే మంచిదని నేను అనుకుంటా. చూద్దాం ఎప్పుడైనా కమిటీ ఏర్పడిన తర్వాత నేను కూడా కొన్ని నా ఐడియాస్ మీన్స్ మనకు కొంతమంది, ఎందుకంటే మనం రోజు మీడియాలు ఉంటాం కాబట్టి అంతా మనకే చెవుల ద్వారా వస్తాయి, దాన్ని మీకు నోటి ద్వారా చెప్పకూడదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.